హలో అండి. థంబ్‌నెయిల్ చూసారు కదా. సో యూఎస్ నుంచి అయితే మనకు ఒక బల్క్ ఆర్డర్ అయితే వచ్చింది. 40 పేర్స్ ఆఫ్ రోజ్ బర్డ్ బ్యాంగిల్స్తో పాటు అలాగే జడబిల్లా కూడా రోజ్ లాగా ఫుల్ రోజ్ వచ్చేటట్టుగా అయితే చేయమని చెప్పారు. బ్యాంగిల్స్ ఏ కలర్లో అయితే చేస్తామో జడబిల్లా కూడా అదే కలర్లో సేమ్ కాంబినేషన్ ఉండేటట్టుగా అయితే చేయమని చెప్పారు. సో అవే ప్యాకింగ్ చేస్తున్నామండి. నాకైతే హెల్పర్గా మా చిన్న బాబు అయితే ఉన్నాడు. సో కొద్దిసేపు హెల్ప్ చేస్తాడు, కొద్దిసేపు వెళ్ళిపోతాడు, వాడి ఇష్టం అనమాట. సో నాకైతే లాస్ట్ వరకు హెల్ప్ చేయగలిగాడు. సో స్మాల్ హ్యాండ్స్ బిగ్ హెల్ప్ అన్నట్టు తను చిన్న చిన్న చేతులతోటి నాకు ఎంతో హెల్ప్ చేశాడు. సో అందుకే నా వర్క్ కూడా 2 అవర్స్లో అవ్వాల్సింది 1 అవర్లోనే అయిపోయింది అనమాట. సో బ్యాంగిల్స్ అన్నీ కూడా వ్రాపింగ్ చేసేసాను. వ్రాపింగ్ చేసేసి సైజ్ స్టిక్కర్స్ ఉంటాయి కదా, వాళ్ళైతే 26, 28, 210 ఈ 3 సైజెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. సో అన్నిటికి కూడా సైజ్ స్టిక్కర్స్ అనేది అతికిచ్చేసాను. సో నెక్స్ట్ మనకి జడబిల్లా వచ్చేసి మనకి జిప్లాక్ కవర్ లాంటిది కాకుండా మనకి ప్లాస్టర్ టైప్లో అయితే కవర్స్ వస్తున్నాయి కదా. సో ఆ కవర్లో అయితే పెట్టేశాను అనమాట మొత్తం అన్నీ కూడా. సో అలా పెట్టుకున్న తర్వాత బ్యాంగిల్స్ ఇవి విడిపోకుండా ఉండాలని చెప్పేసి జిప్లాక్ కవర్, ఒక బిగ్ సైజ్ జిప్లాక్ కవర్లో అయితే బ్యాంగిల్ ప్లస్ జడబిల్లా అయితే పెట్టేసి ఇలా ప్యాకింగ్ అయితే చేసేసాము. సో మీకు ఆర్డర్స్ ఎలా వస్తున్నాయి, అందులోని బల్క్ ఆర్డర్స్ ఎలా వస్తున్నాయి అని అయితే కొంతమంది అడుగుతున్నారు. సో బల్క్ ఆర్డర్సా మామూలు ఆర్డర్సా అనేది పక్కన పెడితే మన వర్క్ అనేది అందరికీ రీచ్ అయ్యేటట్టుగా అయితే మనం చూసుకోవాలండి. నేనైతే ఏది చేసినా సరే మంచి ప్రొఫెషనల్గా కాకపోయినా నాకు వచ్చినంతలోనే వీడియోస్, ఫొటోస్ అనేవి తీసుకుంటాను. ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను. నేను బిఫోర్ చేసినవి కూడా అన్నీ సేవ్ చేసుకొని అవే రిపీటెడ్గా వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. సో డైలీ ఒక వీడియో పెడుతున్నానంటే డైలీ ఆర్డర్స్ వస్తున్నాయని అయితే కాదు. ఎప్పుడైనా సరే మనం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి. అది ఇన్స్టాగ్రామా, యూట్యూబా, ఫేస్బుక్కా అనేది పక్కకు పెడితే ఇవన్నీ వాడే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఒక ప్లాట్ఫామ్ మీద అయితే మీరు ఫస్ట్ అయితే కొంచెం యాక్టివ్గా ఉండడానికి అయితే ట్రై చేయండి. నేను ఫస్ట్ నుంచి నేను స్టార్ట్ చేసి 1 ఇయర్ దాటింది ఆల్రెడీ. 16 to 17 మంత్స్ అయితే అయింది. నేను ఇన్స్టాగ్రామ్లో నాకు బాగా రీచ్ వచ్చింది కానీ యూట్యూబ్లో అయితే రీచ్ అసలే రాలేదు. ఇన్స్టాగ్రామ్లోను యూట్యూబ్లోను నేను ఎట్ ఏ టైం పోస్ట్ చేసేదాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు చేసిన వీడియో షార్ట్ అయినా సరే, లాంగ్ అయినా సరే, సో లాంగ్ అయితే మనం పోస్ట్ చేయడానికి కుదరదు కాబట్టి షార్ట్ వీడియో అయితే కనుక నేను ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను, అదేవిధంగా యూట్యూబ్లో కూడా పోస్ట్ చేస్తాను అనమాట. సో నాకేంటంటే ఇన్స్టాగ్రామ్ అనేది నేను స్టార్ట్ చేసినప్పుడు బాగా వైరల్ అయిపోయింది. సో అందరూ యూజ్ చేయడం వల్ల మనకి అది ప్లస్ పాయింట్ అయిందనమాట. సో ఇన్స్టాగ్రామ్లో పెట్టగానే రీచ్ అనేది బాగా వచ్చింది. 2 to 3 మంత్స్లోనే నాకు 1K 1K ఫాలోవర్స్ అయితే దాటేశారు. సో మనకు ఎప్పుడైనా ఫాలోవర్స్ పెరిగే కొద్దీ ఆర్డర్స్ కూడా కొంచెం రావడం అయితే జరుగుతుంది. సో ఎప్పుడైనా యాక్టివ్గా ఉండడానికి అయితే ట్రై చేయండి. డైలీ 1 or 2 వీడియోస్ ఖచ్చితంగా పెట్టడానికి అయితే ట్రై చేయండి. సో ఏ టైంలో పడితే ఆ టైంలో అయితే అస్సలు పెట్టొద్దు. సో దేనికైనా సరే మన వ్యూవర్స్ అనేవాళ్ళు ఏ టైంలో యాక్టివ్గా ఉంటారనేది అనలిటిక్స్లో చెక్ చేసుకోవాలి. సో ఆ టైం ప్రకారం మనకి ఒకవేళ ఆ టైంలో నేను ఖాళీగా ఉన్నాను, నేను వేరే పనిలో ఉంటాను, లేకపోతే నాకు వేరే ఫంక్షన్ ఉంది, నేను వేరే ఊరు వెళ్తున్నాను అని అయితే మీకు ఒకవేళ ఏదన్నా పనులు ఉన్నాయి అనుకుంటే సో షెడ్యూల్ అనేది ఒకటి ఉంటుంది. సో షెడ్యూల్లో పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ మీకు అది ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది ఒకవేళ మాకు తెలియట్లేదండి, ఒక వీడియో చేయండి అంటే నేను చేసి చూపిస్తాను. సో ఆల్రెడీ చాలామంది చెప్పారు, టెక్ ఛానల్స్ వాళ్ళు కూడా చాలామంది చెప్తూనే ఉన్నారు. సో అయినా సరే మీకు ఒకవేళ వాళ్ళు చెప్పింది మాకు అర్థం కాలేదు, మీరు కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే అది కూడా చేస్తాను. సో ఈ డిజైన్ రోజ్ బర్డ్ డిజైన్ అనేది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, మొన్న లైవ్లో కూడా చెప్పాను. సో జడబిల్లా కూడా చెప్పాను. జడబిల్లాలో కూడా కొత్త డిజైన్స్ అయితే చాలా వచ్చాయి. ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అవుతూనే ఉన్నాయి, యూట్యూబ్లో కూడా ఫుల్ వీడియోస్ పెడుతూనే ఉన్నారు. సో ఇన్ఫ్యాక్ట్ మీకు కావాలి అని అంటే నేను కూడా చేస్తాను. సో మీకు కావాలా వద్దా అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. అర్థమయ్యే వాళ్ళు ఉంటారు, కొంతమంది అర్థం కాని వాళ్ళు కూడా ఉంటారు. సో ఒకవేళ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది అని ఎవరైనా అనుకుంటే నాకైతే చెప్పండి. సో నేను కూడా కామెంట్స్లో చూసి ఒకవేళ ఇన్ఫ్యాక్ట్ కొంచెం ఎక్కువ మంది అడిగితే కనుక సో నేను కూడా ఆ జడబిల్లా వీడియోస్ అనేవి చేస్తాను. సో రోజ్ బర్డ్ డిజైన్స్ అనేవి ఆల్రెడీ పెట్టాను. సో మళ్ళీ ఒకసారి పెట్టండి అంటే పెడతాను, ఏం పర్లేదు. సో నేను ఫర్దర్గా ఇంకా వీడియోస్ అయితే చాలా వస్తాయి. న్యూ డిజైన్స్ కూడా కొన్ని అనుకుంటున్నాను. సో అవైతే చూపిస్తాను. వాళ్ళు వీళ్ళు చేసిన డిజైన్స్ మీరు కాపీ చేసి పెట్టొద్దు అని కూడా కొంతమంది అనుకుంటారు. సో లీఫ్ డిజైన్లో ఫస్ట్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు 1 ఇయర్ బ్యాక్, అంటే నేను స్టార్ట్ చేసిన తర్వాత 2 మంత్స్కి
అంటే ఇప్పటికి 14 మంత్స్ బ్యాక్ నేను ఆ లీఫ్ డిజైన్ అనేది పెట్టా బ్యాంగిల్, బాగా వైరల్ అయింది. సో ఆ బ్యాంగిల్ వల్లే నాకైతే 2K ఫాలోవర్స్ వచ్చారు ఇన్స్టాగ్రామ్లో. సో రీసెంట్గా ఒకళ్ళు ఇన్స్టాగ్రామ్లో సేమ్ అదే ప్యాటర్న్లో పెట్టారు. సో వాళ్ళు నన్ను చూసి కాపీ కొట్టారని నేను ఏమైనా అన్నానా? అనలేదు కదా. సో ఏంటంటే మనకి రీచ్ ఎక్కువ ఏవి వస్తున్నాయి అనేది చూసుకొని ఆ ప్యాటర్న్స్ మనమైతే ట్రై చేస్తాము. సో ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ వాళ్ళే కనిపెట్టి ఉండొచ్చు, వాళ్ళ దగ్గర ఒకవేళ హై ప్రైస్ ఉంటే, సో మేము కూడా చేస్తున్నాం కాబట్టి మా దగ్గర ఒకవేళ తక్కువ ప్రైస్ ఉంటే మన దగ్గరికి రావడానికి అయితే ట్రై చేస్తారు మన కస్టమర్స్ ఎప్పుడైనా సరే. సో మీరు నిర్మోహమాటంగా కాపీ చేస్తున్నామనే భయము అలాంటిది ఏమీ పెట్టుకోకుండా, సో డిజైన్స్ ఏవైనా సరే అందరూ ట్రై చేయొచ్చు. నేను ట్రై చేసింది మీరు ట్రై చేయొచ్చు, మీరు చేసింది నేను చేయొచ్చు. సో ఇది కాపీ పేస్ట్ అని అయితే ఎవరు అనుకోవద్దు. సో కొత్త డిజైన్స్ ఎప్పుడైనా సరే అందరూ ట్రై చేయాలి. సో వాళ్ళు కనిపెట్టిన వాళ్ళ దగ్గరే పర్చేస్ చేయాలని ఏం రూల్ లేదు కదా. ఇప్పుడు మనం ఒక షాపింగ్ మాల్కి వెళ్తాము, ఈ షాపింగ్ మాల్ చూస్తాము, ఇంకొకటి చూస్తాము, కంపేర్ చేస్తాము, ఎక్కడ ప్రైస్ తక్కువ ఉన్నది అనేది కంపేర్ చేస్తాము. సో దాన్ని బట్టి అయితే మనం తీసుకోవడానికి ట్రై చేస్తాం కదా. ఈ కాపీ పేస్ట్ అనే మాట అయితే మర్చిపోండి ఫస్ట్. సో నేను మా బాబు అయితే ఇలా స్పీడ్గా మొత్తం ప్యాకింగ్ అయితే చేసేసాము. అన్నీ కూడా స్పీడ్గా అయితే ప్యాకింగ్ చేసేసాను. నేను వీడియో లాస్ట్లో నేను చేసిన డిజైన్స్ అన్నీ కూడా క్లియర్గా పెడతాను చూడండి. ఎట్లయితే కొంచెము కెమెరా అనేది దూరంగా పెట్టేసి నేను తీసాను, ఎందుకంటే మేమిద్దరం కూడా కెమెరాలో పడాలని చెప్పేసి కొంచెం దూరంగా అయితే పెట్టయితే చేశాను. ఈ మేడం నాకు చెప్పడానికి 20 days ముందు చెప్పారు, కానీ శాంపుల్ అడిగారనమాట. శాంపుల్ చేసి వాళ్ళకి రీచ్ అయ్యి వాళ్ళకి రివ్యూ ఇచ్చేసరికి 10 days అయిపోయింది. తర్వాత ఓకే చేసి మెటీరియల్ అడిగినప్పుడు మెటీరియల్ నేను ఆర్డర్ చేసినప్పుడు మెటీరియల్ నా దగ్గరికి రావడం, నేను ఆర్డర్ చేయడం, ఇదంతా ఒక 4 days అయిపోయింది. ఇంకా 6 days మిగిలి ఉంది. ఈ 6 daysలో నాకు మెటీరియల్ వచ్చేసరికి ఈవినింగ్ అయిందనమాట. సో ఒకరోజు అక్కడ మెటీరియల్ నా దగ్గరికి రావడానికి సరిపోయిందనమాట. ఇంకా నా దగ్గర 5 days ఉన్నాయి. ఈ 5 daysలో నేను ఇవన్నీ కూడా సింగిల్ హ్యాండ్తో చేయాల్సి వచ్చింది. సో కొన్నిసార్లు స్ట్రెస్గా కూడా ఫీల్ అవుతాము. సో నేను బిఫోర్ ఒక మిస్టేక్ చేశాను. బల్క్ ఆర్డర్స్ వచ్చినప్పుడు యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం మానేశాను అనమాట. ఒక 10 days 15 days అట్లా గ్యాప్ ఇచ్చేదాన్ని. సో దానివల్ల నా రీచ్ అనేది కంప్లీట్గా తగ్గిపోయింది. సో ఇప్పుడు కూడా అదే మిస్టేక్ చేయకుండా ఉండాలని చెప్పేసి కనీసం ఒక షార్ట్ అయినా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేశాను. సో మీరు చూస్తే కనుక నేను కంటిన్యూస్గా ఇప్పుడు ఒక 15 days నుంచి ఏదో ఒక వీడియో పెడుతూనే ఉన్నాను. సో మనం ఎప్పుడైనా రీచ్ రావాలి అని అంటే ఏదో ఒక వీడియో పెడుతూనే ఉండాలి. ఏదో ఒకటి అంటే కాదు, కంటెంట్ క్రియేట్ ఉన్నదైతే పెట్టడానికి అయితే ట్రై చేయండి. ఏదో ఒకటి సొల్లు పెట్టేద్దామని అయితే అనుకోవద్దు. సో కొంచెం కంటెంట్ ఉన్నదైతే మంచిగా ఉంటుంది. సో రోజు ఒక కంటెంట్ ఎక్కడి నుంచి తేవాలని అయితే మీరు అనుకోవచ్చు. సో మనం ఏంటి ఇట్లా బ్యాంగిల్స్ మేకింగ్ చేసే వాళ్ళమే కాదు, DIYs కూడా చేస్తాం కదా. మనం మనీ వేస్ట్ అవ్వకుండా కొన్న ప్రోడక్ట్స్ తోటి ఏం చేయాలి, DIYs ఎలాంటివి ఏవి తీసుకోవాలి అనేది కూడా మీకు తెలిసే ఉంటుంది. సో ఏదో వీడియో అనేదానికంటే కూడా మీకు వచ్చిన పనినే కొత్తగా అయితే చూపించడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు మన కంటెంట్ క్రియేటర్స్ ఎవరైనా సరే వాళ్ళ పనిని కొత్తగా చూపిస్తున్నారే తప్ప ఏదో సొల్లు అయితే చెప్పట్లేదు. సో రోజ్ బర్డ్ డిజైన్ అయితే చాలా పాపులర్ అయిపోయింది. చాలా అంటే చాలా పాపులర్ అయిపోయింది. ఇప్పటికే ఇంతకుముందే నేను ఒక 20 sets దాకా కూడా చేశాను. సో మళ్ళీ అదే డిజైన్ మేడంకి నచ్చి 40 sets అయితే ఆర్డర్ చేసుకున్నారు. సో ఈ జడబిళ్ళ ఐడియా కూడా మేడమే ఇచ్చారనమాట. సో వాళ్ళు ఒక మల్టీ కలర్లో ఒక 5 జడబిల్లాస్ అయితే చేయండి అని చెప్పారు సపరేట్గా. సో అవి చేశాను. సో నాకు బ్యాంగిల్కి మ్యాచ్ అయ్యేటట్టుగా రోజ్ లాగే ఉండాలి సేమ్, అలా జడబిల్లలు చేసిస్తారా అని చెప్పారు. సో ఐడియా బాగానే ఉంది కదా, ఓన్లీ బ్యాంగిల్స్ మీదే ఎందుకు చేయాలి, మనం ఇట్లా జడబిల్లలు కూడా ట్రై చేయొచ్చు కదా అని అయితే అనుకొని, సో సేమ్ అలానే మేడం ఇచ్చిన ఐడియా ప్రకారమే చేశాను. సో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.